खबरदार कांग्रेस कुक्कल्लारा, कांग्रेस कुक्कल्लारा, खबरदार राहुल गांधी, खबरदार रेवंत रेड्डी, నశించాలి కాంగ్రెస్ మొండి వైఖరి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కాంగ్రెస్ మొండి వైఖరి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కాంగ్రెస్ మొండి వైఖరి, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, నశించాలి కాంగ్రెస్ మొండి వైఖరి, నశించాలి కాంగ్రెస్ మొండి వైఖరి, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. పార్లమెంటు ముట్టడి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. నీటికి సంబంధించి ఎవరైతే బోటుకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేంద్ర ప్రభుత్వం శిక్ష ఇచ్చే విధంగా జైలుకు పంపించడం జరిగింది వారిని గుర్తించి. మరియు అటువంటి సందర్భంలో ఈ వామపక్షాలకు సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ నిన్న ఒక పార్లమెంటు మీదనే దాడి చేసే విధంగా ఈ రాహుల్ గాంధీ ప్రయత్నం చేయడం ఇది సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రజాస్వామ్యవాదులైతే స్వచ్ఛందంగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి భారత్కు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ధర్నాలో కూడా పాల్గొన్నారు. మీరు ఇంకొక విషయం గమనించాలి, అనేక ప్రాంతాల నుండి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాసులు, అనేకమైనటువంటి పాకిస్తాన్లు నిన్న జరిగినటువంటి పార్లమెంటు ముట్టడి కార్యక్రమం లోపల వాళ్ళు ఎట్లా పాల్గొన్నారు. మీరందరూ దేశద్రోహులను, ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దేశద్రోహులను ప్రోత్సహించుకుంటూ రోహింగ్యాలతోటి, బంగ్లాదేశ్ వారితోటి, పాకిస్తాన్ వారితోటి అత్యుత్తమమైనటువంటి పార్లమెంటు లోపల దాడి చేసే ప్రయత్నం చేసిర్రు. ఖబర్దార్, మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ వాదులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశద్రోహులకు సపోర్ట్ చేసుకుంటూ ఇలా పరమ పవిత్రమైనటువంటి పార్లమెంటులో దాడి చేసే ప్రయత్నం చేసిర్రు. మీకు ప్రజల చేత తగిన శిక్ష, తగిన విధంగా ఎన్నోసార్లు ఇప్పుడు 23 రాష్ట్రాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగుతుంది. మీరు ఇంకా ఇట్లనే చేస్తే ఆ ఉన్న 3 రాష్ట్రాల లోపల కూడా మీ అడ్రస్ గల్లంత అవుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలు ఆడిస్తాం. మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ దుశ్చర్యలకు పాల్పడుతుంటే ఈ ప్రజలు, భారతదేశ ప్రజలు కూకటి వీళ్లతో సహా పెకిలించి వేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిదని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీ గారిని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. నువ్వు సంఖలో పెట్టుకొని రాజ్యాంగాన్ని దేశమంతా తిరుగుతున్నవే, నిన్న రాజ్యాంగానికి ధిక్కరించి ఏ విధంగా ధర్నా చేసినావో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు గమనిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కుహానా కమ్యూనిస్టు వాదులు, అదేవిధంగా రౌడీ మూకలైన కాంగ్రెస్ వాదులు కాక్రోచ్ పేరుతోని నిన్న పార్లమెంటు దగ్గర ఆగతాయిలు ఏ విధంగా ధర్నా చేసిల్లో ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు గడిచిన 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో పారిశ్రామిక రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, సేవా రంగంలో అనేకమైన అభివృద్ధి చూసి ఓర్వలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద అవాకులు చెవాకులు జరితే ఈరోజు తప్పకుండా దేశ ప్రజలు గమనిస్తున్నారు బిడ్డ. తప్పకుండా పశ్చిమ బెంగాల్లో ఏదైతే నువ్వు కుహానా అక్కడున్న కమ్యూనిస్టులకు గొడ్డలు పెట్టు లాంటిది ఏ విధంగా చూసిల్లో దేశవ్యాప్తంగా కూడా నీ యొక్క కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తుడుచుపెట్టకపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు హైదరాబాద్లో మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి మీద
పోలీసులు అనిశ్చితగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ధర్నా చేస్తుల్లో పోలీసులు అత్యుత్సాహం చేసి ఏ విధంగా అరెస్ట్ చేసిల్లో బేషరతుగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జనగామ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాము. భారత్ మాతాకి జై.